మీరు ఈ రూల్స్ తెలుసుకోకుండా ప్రో కబడ్డీ సీజన్ 12 చూసినా వేస్టే. ఈ వీడియోలో ఫుల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈసారి లీగ్ మ్యాచెస్ లో 108 మ్యాచెస్ ఉండగా ఇందులో ఒక్కొక్క జట్టు అయితే 18 మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో 9 హోమ్ మ్యాచెస్, 9 అవే మ్యాచెస్ అయితే ఆడతారు. అలాగే ఈసారి మొత్తం 8 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి. పాయింట్స్ సిస్టమ్ చూసుకున్నట్లయితే గెలిచిన జట్టుకి అయితే 2 పాయింట్స్ ఇస్తారు, ఓడిపోయిన జట్టుకి 0 పాయింట్స్. అయిన మ్యాచెస్ కి అయితే టై బ్రేకర్ అయితే లీగ్ స్టేజ్ నుంచి అయితే అమలు చేయడం జరిగింది. గతంలో అయితే ఇది నాకౌట్ మ్యాచెస్ లో ఉండేది. టై బ్రేకర్ రూల్స్ చూసుకున్నట్లయితే 2 జట్లు కూడా 7 ప్లేయర్స్ అయితే నామినేట్ చేయాలి. ప్రతి జట్టుకు 5 రైడ్లు ఉంటాయి. మ్యాచ్ కి ముందల ఫస్ట్ రైడ్ ఏ జట్టు చేస్తుందో అదే జట్టు మళ్ళీ ట్రై బ్రేకర్ లో మొదటి రైడ్ చేస్తుంది. రైడర్స్ పేరు ఆర్డర్ ప్రకారం అయితే ఫిక్స్ చేస్తారు, మధ్యలో మార్పు అయితే చేయరు. ప్రతి రైడ్ డువాడే రైడ్. పాయింట్ తీసుకురాకపోతే మాత్రం ఆపోజిట్ టీమ్ కి అయితే పాయింట్ వెళ్తుంది. బ్లాక్ లైన్ ని బోనస్ లైన్ గా పరిగణిస్తారు. ఎలాంటి సబ్స్టిట్యూషన్ అయితే ఉండదు. ఒకవేళ మళ్ళీ టై అయితే మాత్రం గోల్డెన్ రైడ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన ఇంకొక పార్ట్ 2 వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. పార్ట్ 2 అయితే కామెంట్ చేయండి, ఆ వీడియో చేస్తా.